కలమేనులెల్ల తెలియుము నిలలో నిందైన నిల్చు నేలు నిరాజ్యం బలమైన కలమేలుకోవని తెలిసియు నీవుంటే జాలు తీరును మాట రాజాలదు నీ నోట మాట రాజాలదు నీ నోట రాజాలదు నీ నోట మాట కలయోనులందిట్లు కల్పించే జగమంతా కలయోనులందిట్లు కలయోనులందిట్లు కల్పించే జగమంతా కలయోనులందిట్లు గురు మేల్కానెరిగితే గుర్తే లేకుండును తీరును మాట రాజాలదు నీ నోట రాజాలదు నీ నోట మాట రాజాలదు నీ నోట చూడండి, పైకి అందార్థానికి చక్కటి వివరణ కింద గురుదేవుల వారు సెలవిచ్చినాడు. మనం పైకి అందార్థం లోపల శిష్యుని యొక్క సంశయాన్ని వ్యక్తపరిచిండు. ప్రత్యక్షంగా సమస్త యోనుల యందు సమస్త జీవరాశులు యోని యందు జననం అవుతున్నట్టుగా పెరిగి అట్లా కనబడుతుంది కదా, లేదట ఎట్లా అంటే ఈ కందార్థంలో ఇంకో క్లారిటీ బాగా ఇచ్చాడు మనకు సోముల వారు. అంటే కలమేను లెల్ల తెలియుము, కల మేలులెల్ల తెలియుము నిలలో నిందైన నిలిచి నేలునే రాజ్యం. అంటే కలలో బలమైనటువంటి కలబడింది. అంటే ఒక మహారాణికి కుమారుడు పుట్టినట్టు, అతను పెరిగినట్టు, రాజ్యం ఏలినట్టు, అందులో శుభాశుభములని జరిగిపోయినాయి. మేల్కొని చూస్తే ఆ రాజ్యము గాని ఆ కుమారుడు గాని ఆ సమస్తమైనంతా కూడా ఉందా? లేదు కదా. బలమైన కళ మేలుకున్న తర్వాత నేలునే రాజ్యం బలమైన కళ మేలుకువని తెలిసి నీ ఉంటే చాలు. బలమైనటువంటి కళ అంటే ఏ విధంగా అంటే, మనము ఈ గ్రామం నుండి వేరొక గ్రామంకు వెళ్తున్నప్పుడు ఈ మార్గ మధ్యములో దట్టమైనటువంటి అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పులి మనం వెంబడించింది అనుకో, ఆ అడవిలో ఒక పులి వెంబడించింది అనుకో, అంటే పులి ఎంట పడితే ఎంత భయం ఉంటది, ఇంకా మరణం సంభవించినంత భయం ఉంటది కదా. పరిగెత్తుతూ ఎత్తుతూ ఎత్తుతూ నీవు పరిగెత్తా ఉంటే పులి నీ వెంటనే వెంబడించింది, అనుకోకుండా పడిపోయినావు కింద పడంగానే ఆ పంజ ఇసిరి ముఖం మీద వేసినప్పుడు బా ఇంకా గయ్యన మొత్తుకొని లేచి చూస్తే ఆ అడవి లేదు, ఆ పులి లేదు, కానీ గుండె మాత్రం 100% కొట్టుకుంటుంది. భయం, మరణం అంచుల్లోకి పోయి వచ్చినట్లు, మరణం దగ్గరగా చవి చూసినట్టు అంత పని అయింది. మళ్ళబ్బా అబద్ధం రా, ఇంక నేను బతికే ఉండా, ఏం చనిపోలేదు, పులి లేదు అడవి లేదు అన్నట్టుగా అనుకున్నాం. మేలుకున్న తర్వాత ఏ యోని ఉంటా వచ్చే ఆ పులి ఎండకెళ్ళి పుట్టొచ్చే కళ యోని కదా, దట్టమైన కళ కన్నావు కదా. మేలుకొని చూస్తే మరి యోని ఏడుంది, ఆడికెళ్ళి పుట్టినావు, అదంతా లేదు. ఇది కూడా అంతే, ఆ కళ ఎంతో ఈ కళ అంతే. ఇది కళ అని తెలుసుకోవటం బహు కష్టం కదా. ఇది గురుకృపలో మేల్కున్న వారికే తప్ప ఇతరులకు ఇది కళ అంటే నమ్మరు కదా. ఈ కళలో ఇది బ్రహ్మ సృష్టి,
ఇది అంటే భ్రమ. భ్రమేనాహం భ్రమేనత్వం భ్రమేనోపాసకో జన భ్రమేణీశ్వర భావత్వం బ్రహ్మమూలం నిదం జగత్ కదా. సర్వం భ్రమ వల్లనే సృష్టి జరగబడుతుంది. నీకు భ్రమనే లేకుంటే ఇంకా ఎక్కడిది? భ్రమ లేకున్నా బయలే. భ్రమలు ఉన్నంతసేపు సృష్టి జరుగుతానే ఉంది. కాబట్టి ఇది భ్రాంతి వల్లనే అన్ని తోస్తున్నవే తప్ప నిజం విచారిస్తే ఇంకా నీకే మూలం లేదు కనుక ఇంకా ఉంది అనే వారెవరు? కాబట్టి ఆ యోని యందు పుట్టడం చేయడం ఇవంతా కూడా కళ సంబంధమైనటువంటిది నాయన, మేల్కో అనేది స్వామివారు మనకు చాలా చక్కగా తెలియజేస్తుంది. ఇక మేలుకు అయినా అట్లా భ్రమేనాహం అంటే భ్రమ వలనే అహం నేనుండా అని. భ్రమేనాహం అంటే నేను ఉండడం, నేను ఉండా అనుకోవడం భ్రమ. భ్రమేనాహం భ్రమేనత్వం కదా. సర్వం నాతో పాటు సమస్తము ఉంది. భ్రమేణీశ్వర భావత్వము దేవుడు ఉన్నాడు అనుకోవడం కూడా నీ భ్రమ. అంటే ఓ విగ్రహం తయారు చేసుకోవడం, ఈశ్వరుడు ఇలా ఉన్నాడు నువ్వు విగ్రహం తయారు చేసుకుంటాడు. ఆయన పులి చర్మాంబరి అంటే గజ చర్మాంబరి, ఇలా త్రిశూలం ఉంటుంది, ఇలా చంద్రుడు ఉంటాడు, ఇలా కొప్పు ఉంటుంది, రుద్రాక్షలు ఉంటాడు, పై అంతా విభూతి పెట్టుకుని ఇదంతా నువ్వు తయారు చేసుకుంటాడు. అసలు నిజంగా ఆయనకి పరశివునికి ఏ రూపం లేదు. పరశివునికి ఏ రూపం లేదు. రూపరహితుడు, సర్వంతర్యామి ఈశ్వరుడు కదా. అసలు లింగము అంటే ఏమి ఇక్కడ కదా. లింగమయం అంటే ఎట్లా? చిన్న ఇసుకరేణు కూడా లింగమే. లింగం అంటే రాయే కదా. ఎక్కడ చూసిన రాళ్ళు ఇంత గుండ్రాయి తెచ్చుకొచ్చి పెడతారు కదా. రోళ్ళకి తయారు చేసి దాంట్లో గుండ్రాయి తీసుకొచ్చి పెట్టి నామాలు పెట్టి ఇది శివుడు అని లింగార్చన. అంటే ఇసుకరేణువులు మొత్తం ఎక్కడ చూసినా లింగమయమే కదా. బాహ్యంగా విచారించుకున్నా కూడా ఎక్కడ ఇసుకరేణువులు అక్కడనే అటుపైన నడుస్తున్నావు కదా నువ్వు. విచారించుకుంటే మరి నిన్ను నువ్వు విచారించుకుంటే నీ లోపల కూడా ఎక్కడ అంటే నీ లోపల ఈ కొండనాలుక ఏదైతే ఉందో అక్కడ పైనుండి ఒక చుక్క అట్లా పడుతుంది అనమాట. దానిపైన ఆ గర్భగుడిలో కింద లింగం ఏర్పాటు చేసి దానిపైన ఒకటి గంగాళం కడతారు కదా, 3 అది వేసి కట్టి దాంట్లో నీళ్ళు పోస్తారు, ఒక్కొక్క చుక్క దానిపైన పడుతుంటది అనమాట. అయితే నీవు కూడా లింగ స్వరూపమే. మనం కూర్చుంటే మనం ఎట్లా ఇట్లా తపస్సు కూర్చున్నప్పుడు అది కింద ప్రాణవటం, ఇది మధ్య భాగం, ఇది శిరస్సు ఉందో ఇది లింగం, అది లింగాకార స్వరూపమే. అందుకే భ్రమేణీశ్వర భావత్వం అంటే భ్రమ వల్లనే నువ్వు ఇలా తయారు చేసి పెట్టుకుంటున్నావు. అంతా కూడా ఇది భ్రమ వల్లనే. నీ భ్రమ తీరాలి అంటే గురు శిష్య న్యాయ పద్ధతి లోపల చక్కగా విచారిస్తే సనాతన ధర్మమైనటువంటి యొక్క మన అచల సాంప్రదాయం లోపల విచారించినప్పుడు ఇవన్నీ కళ, అది లేత కళ, ఇది ముదురు కళ, అంతే తేడా. రెంటిని విచారిస్తే రెండుకు మూలం లేదు. అంటే శుద్ధముతే అశుద్ధము తీసివేసినట్టు. శుద్ధమనగా ఆవుపేడ, అశుద్ధమనగా చిన్నపిల్లవాడు బాత్రూమ్ కూర్చుంది. ఆనాడు మన వాళ్ళు మహిళలు అమ్మ వాళ్ళు ఏం చేసింది, మన ఇంటి పక్కనే ఆవులు ఉంటుండే, ఆవు పేడ తీసుకొచ్చి అక్కడ పిల్లోడు దాంట్లో బాత్రూమ్ కూర్చుంటాడు, దాంట్లో కలిపి అక్కడ వేసేస్తుంటాడు. కాళ్ళకు ముళ్ళిరితే ముళ్ళు చేతను తీసినట్టుగా ఆ కళకి ఈ కళ ట్యాలీ చేసి తీసేసుకోవటం. కాబట్టి రెండు ఒకటే. విచారిస్తే తెలిసి నీవు ఉంటే చాలు, తీరును మాట. బలమైన కళ మేల్కున్న తర్వాత నీకు తీరుతుంది మాట. ఇంకా అదంతా కూడా నిజమే, అబద్ధమే రా, కాదు ఇది అనేది నీకు తీరిపోతుంది. రాజాలదు నోట మాట. నోట మాట వస్తుందా? ఉంది అంటవా? అబద్ధం కదా. లేదని కళ అంటేనే అబద్ధం కదా. అట్లా తీరును మాట అని. కళయోనులందిట్లు కల్పించే జగమంతా.
జగమంతా అది ఏడికెళ్ళి పుట్టింది, కలయోనుల యందే పుట్టింది తప్ప ఇది నిజం కాదు. కలయోని కదా. ఒక ఒక సామాన్యుడు పడుకున్నాడు, ఆ కలలో రాజయ్యిండు. మంత్రులు, సామంత్రులు, సేనాధిపతులు, గూఢాచారులు, ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, సమస్తమైనటువంటి రాజదర్బార్ ఏర్పడ్డది. దాంట్లో సింహాసనం పై కూర్చొని రాజు వెళ్తా ఉన్నాడు, శాసనాలు చేస్తా ఉన్నాడు. మేలుకున్న తర్వాత ఉల్లక్కి అంత లేదు అని. నీవు కూసున్న కలనే, లేచిన కలనే, పడుకున్న కలనే, నడుస్తున్న కలనే చూడబ్బా. ఇక్కడ కూర్చుంటావు, మనసు ఎటో పోతుంది, కలలు కట్టదు అది, ఇక్కడ ఉన్న పని చేయదు అది. కలలు కనడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. మొత్తం కళని, కళ సంబంధం ఇదంతా కూడా. కళ లేనిది బయలు కదా, దాన్ని గ్రహించాలన్నమాట. కల్పించే జగమంతా గురుమేల్కని ఎరిగితే గుర్తే లేకుండాను. ఆ కళను ఈ కళలో అబద్ధం అంటావు. నీకు స్వప్నావస్థలో వచ్చినటువంటి యొక్క స్నేహితులు, చుట్టాలు, బంధువులు, సమస్తమైన వారంతా వచ్చిరి, మరి మేల్కొని చూస్తే వాళ్ళంతా లేరు, ఇది నిజం అనుకుంటావు. మరి ఇది ఎప్పుడు అబద్ధం అంటావు? గురుమేల్క. గురుమేల్కలో మేల్కున్న వారికి ఇది అబద్ధం. దీనికి భాగవత కృష్ణ ప్రభులు ఏమంటాడు? పిల్లలు తాటాకులతో పిల్లల గావించి పెండ్లి పేరంటంబుల్ కొల్లలుగా చేయువారల తల్లులు గని సత్యమనతు తలిచేరా మదిని, నిన్ను వీట్లు తలచారా మదిని, కళ్ళ సంసారము గని మానవులు సంతసిల్ల, గురుమంత్ర సిద్ధులు నిజమని తలిచేరా మదిని, నిన్ను వీట్లు తలసారా మదిని అంటాడు. పిల్లలు తాటాకులు అంటే 4 గుంజలు వాతి, దానిపైన ఆకులు పరిచి, దాంట్లో రాళ్ళు పెట్టి, వీళ్ళ అమ్మాయిలు వీళ్ళ అబ్బాయిలు అని చెప్పి వివాహం చేసి, ఓ షాట్లు తపాలను తీసుకొని చప్పట్లు కొట్టుకుంటా పెళ్లి చేస్తారు. వాళ్ళ లోపల తగులు ఆడతారు, లొల్లి పెట్టుకుంటారు. ఇవన్నీ మనం పెద్దోళ్ళని చూసే వ్యవహారం చూస్తారు కాబట్టి అదే విధంగా వాళ్ళు చేస్తారు. మరి పొలానికి వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగాలకు పోయినటువంటి వారు, వాళ్ళు వచ్చే వరకు పిల్లలు ఆడుతుంటే చూసి నిజం అనుకుంటారా ఈ ఆటను? వాళ్ళు ఆడుకునే ఆటను అనుకోరు, అనుకోరు కదా. వాళ్ళని చూసి నిజమని తలిచేరా మదిని కలవరు కదా. నిన్ను నీవు ఇట్లు తలసరా మదిని, నీ ఆట కూడా అంతే. నువ్వు కట్టే ఇండ్లు, నువ్వు పేరంటాలు, పెళ్లిళ్ళు, నువ్వు రామాలయాలు, కృష్ణాలయాలు, ఇంకోటి కట్టి మరొకటి కట్టి ఇవన్నీ చేసేదంతా పిల్లల కనట, ఇవన్నీ చేస్తున్నావు కదా, అది పిల్లలాట, ఇది పెద్దోళ్ళాట. దీనికి భేదం ఏమి లేదు కదా. నిన్ను నీవు ఇట్లు తలసరా మదిని, కల్లా సంసారము గని మానవులు సంతసిల్లుతారు. ఆ పిల్లలు ఆ ఆటపాటల చేత ఆనందపడి, వినోదపడి ఎంతో ఆనందంగా అందులో మునిగిపోతారు. దానికి ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసినా కొట్టేంత కోపం వస్తారు ఆ ఆట జడగొడితే కదా. ఈ పెద్దోళ్ళు ఆడే ఆటల ఇంకెవరన్నా వచ్చి దీన్ని జడగొట్టినా వీళ్ళకు వాని మీద కోపం తెచ్చుకుంటారు, తామసం పెంచుకుంటారు, తగువులాడతారు, కోట్లకు పోతారు, పెద్ద ఇబ్బందులు పడతా ఉంటారు. దీన్ని ఇది నిజం అనుకోని కదా. మరి ఎట్లా ఇది? ఇది కళ్ళ సంసారము కానీ మానవులు సంతసిస్తుంటారు, మేము ఇట్లుండాలి, ఇంకా బాగా కావాలని. గురుమంత్ర సిద్ధులు నిజమని తలిచేరా మదిని. గురుమంత్ర సిద్ధి ఎవరైతే గురుమంత్రం చేత ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని వాళ్ళు గురుకృపలో మేల్కున్నారో, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం చేసే సంసారం కూడా అసత్యమే. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము కలలు అన్ని కనే కలలే, ఇవన్నీ కళ లాంటిదే. ఆ కళలన్నీ ఏ యోని అందు పుట్టే? ఎన్నిసార్లు పుడుతున్నావు అబ్బా నీవు? ఈ శరీరము ఒకసారి తల్లి గర్భం నుండి వచ్చింది, వచ్చిన తర్వాత నీవు కనే కళలు ఏ యోని నుండి వస్తున్నాయి? అవన్నీ వస్తా ఉండవు కదా. ఎన్ని కళలు కంటా ఉండవు, ఈ కళలే నీకు జన్మలు కదా. ఎప్పుడైతే సంకల్పం వచ్చి, సంకల్పో బంధ, ఈ సంకల్పమే నీకు బంధం, అదే జన్మ.
ఎప్పుడైతే మళ్ళా సంకల్పం తీరిందో విముక్తి లభించే విముక్తి వచ్చింది, నీకు ముక్తి లభించింది. మళ్ళా సంకల్పం వచ్చిందో మళ్ళా బంధముక్తులు ఇవే జనన మరణాలు. ఇవి కళ ఎందే పడుతున్నాయి కదా. బలమైన కళ మేలుకున్న తర్వాత గురుకృపలో మేల్కొన్న వారికి ఇదంతా కూడా అబద్ధము, ఈ కళలన్నీ నిజం కాదు అని ఇక్కడ స్వామివారు చాలా చక్కగా మనకు సెలవిచ్చినాడు. ఇక్కడ జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజుకు జై.